friends, welcome to my channel. In this video, I will explain about tree, binary search tree, B tree, B plus tree and AVL tree friends. ఓకే సో నేను మీకు ఈ వీడియోలో ఈ 6 టైప్స్ ఆఫ్ ట్రీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ సింపుల్ ఎగ్జాంపుల్. వీడియో చివరి వరకు చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. ఫస్ట్ వన్ ఏంటంటే ట్రీ. సో ట్రీ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ నోట్స్ అండ్ ఎడ్జెస్. సో ట్రీ డెఫినేషన్ ఏంటి? కలెక్షన్ ఆఫ్ నోడ్స్ అండ్ ఎడ్జెస్. టాప్ నోడ్ ఈజ్ కాల్డ్ యాజ్ రూట్, నో లూప్స్ అలౌడ్. సో ట్రీ అంటే కలెక్షన్ ఆఫ్ ఎడ్జెస్ యాజ్ వెల్ యాజ్ నోడ్స్. సో టాప్ నోడ్ ఈజ్ రూట్, నో లూప్స్ అలౌడ్. చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే ఇక్కడ నేను మీకు తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈజీగా మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఓకే, సపోజ్ ఇక్కడ ఎలిమెంట్స్ నాకు 1 2 3 4 5 6 అయితే ఉన్నాయి. సో ఇప్పుడు ఈ 1 2 3 4 5 6కి మనము ట్రీని ఏ విధంగా ఫ్రేమ్ చేయాలి? ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6 తోటి మనము ట్రీని ఏ విధంగా డ్రా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారండి? 1 అయితే ఇచ్చారు. సో జస్ట్ నేను 1 ఈ విధంగా రాస్తున్నా. తర్వాత ఏమి ఇచ్చారు? ఇక్కడ 2 ఇచ్చారు. సో తర్వాత 3, తర్వాత 4, తర్వాత 5, ఆ తర్వాత వచ్చేసి మనకు 6. సో దీన్ని మనము ట్రీ అని అంటాము. ఇచ్చిన డెఫినేషన్ ప్రకారము చూడండి, కలెక్షన్ ఆఫ్ నోడ్స్ అండ్ ఎడ్జెస్. సో ఇక్కడ 1 2 3 4 5 6ని మనము నోడ్స్ అని అంటాము. మరి ఎడ్జెస్ అంటే ఏంటండి? సో 1 2 3 4 5 6 అనేటి నోడ్స్. ఎడ్జెస్ ఏంటంటే 1 to 2, 1 to 3, 1 to 4, 1 to 5, 1 to 6 ఆర్ కాల్డ్ యాజ్ ఎడ్జెస్. ఓకే, సో 1ని మనము ఏమంటామంటే రూట్ నోడ్. ఇక్కడ ఏమిచ్చాడు? టాప్ నోడ్ ఈజ్ కాల్డ్ యాజ్ రూట్ నోడ్. అదేవిధంగా 2 3 4 5 6, సో వీటిని మనం ఏమంటామంటే లీఫ్ నోడ్స్. సో లీఫ్ నోడ్స్ అంటే ఏంటి మరి? లాస్ట్ నోడ్స్కి, అదేవిధంగా లెఫ్ట్ సైడ్ చూడండి, 2కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏం లేదు, 3కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏం లేదు, సో 4కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏం లేదు. వీటిని మనము లీఫ్ నోడ్స్ అని అంటాం. సో ఎస్పెషల్గా దీన్ని మనము ట్రీ అని అంటున్నాము. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ నో లూప్స్ అలౌడ్ అని ఇచ్చాడు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. సపోజ్ మీ దగ్గర 1 2 3 ఉన్నాయి అనుకోండి. 1 2 3, దీన్ని మనము ట్రీ అని అంటాం. కానీ ఇలా ఉందనుకోండి, ఇప్పుడు ఇది ట్రీ కాదు. ఎందుకంటే దీనిలో ఎలిమెంట్స్ ప్రాబ్లం ఏంటి? లూప్ వచ్చింది. లూప్ అంటే చూడండి, 1 నుంచి స్టార్ట్ అయ్యి 2కి వెళ్ళొచ్చు, 2 నుంచి 3కి వెళ్ళొచ్చు, 3 నుంచి 1కి వెళ్ళొచ్చు. సో ఈ విధంగా లూప్ ఉంటే మనం దీన్ని ట్రీ అని అనము. సో ఇది వచ్చేసి పర్ఫెక్ట్ ట్రీ. సో ఇది ఒకటి అందరూ గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ ఏముందండి? బైనరీ ట్రీ. సో బైనరీ ట్రీ అండ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఆల్సో ఏ ట్రీ. ఇట్ కంటైన్స్ ఎట్ మోస్ట్ 2 చిల్డ్రన్స్. ఓకే, సో ఎట్ మోస్ట్ 2 చిల్డ్రన్స్ అంటే దాని మీనింగ్ ఏంటంటే, నేను మీకు మళ్ళీ సేమ్ ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో, సో ఈ 1 2 3 4 5 6ని తీసుకొనే మీకు ఏ విధంగా దీనిలో బిఎస్టీలో బైనరీ ట్రీలో ఇన్సర్ట్ చేయాలి చెప్తాను. 1 2 3 4 5 6. సో యాక్చువల్లీ ఇక్కడ మనకి ఎట్ మోస్ట్ 2 చిల్డ్రన్ అంటే దాని మీనింగ్ ఏంటంటే, చూడండి, ఆల్రెడీ నా దగ్గర 1 ఉంది. సో 1కి ఎట్ మోస్ట్ 2 చిల్డ్రన్స్ మాత్రమే ఉండాలి. సో ఒకటి మనకి 2 ఉండొచ్చు, ఒకటి 3 ఉండొచ్చు, 2కి మళ్ళీ 4 ఉండొచ్చు, సో అట్లానే 5 కూడా ఉండొచ్చు, నెక్స్ట్ 6. సో దీన్ని మనము బైనరీ ట్రీ అంటున్నాం. ఎట్ మోస్ట్ 2 చిల్డ్రన్స్. సో ఎవ్రీ నోడ్ కెన్ హ్యావ్ ఎట్ మోస్ట్ 2. సో దీని మీనింగ్ ఏంటంటే 0 ఉండొచ్చు, 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు. ఒకసారి చూడండి, 1కి ఎట్ మోస్ట్ 2 చిల్డ్రన్స్ మాత్రమే ఉన్నాయి, 2కి ఎట్ మోస్ట్ 2 చిల్డ్రన్స్ మాత్రమే ఉన్నాయి, 3కి 1 ఉంది. సో 0 ఉండొచ్చు, 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు. 4కి 0 ఉంది, 5కి 0 ఉంది. సో దీన్ని మనము బైనరీ ట్రీ అంటాం ఫ్రెండ్స్. ఓకే, సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ ఇలా రాస్తాను అనుకోండి, 1 2 3 4. ఇది బైనరీ ట్రీ కాదు. ఎందుకంటే ఎట్ మోస్ట్, సో ఈ 1కి
ఎట్ మోస్ట్ ఎన్ని చిల్డ్రన్స్ ఉన్నాయండి? 3 చిల్డ్రన్స్ ఉన్నాయి. సో కాబట్టి దీన్ని మనము బిఎస్ బైనరీ ట్రీ అని అన్నాము. సో ఈ విధంగా అయితే మనము బైనరీ ట్రీని డ్రా చేసుకోవచ్చు అండి. ఓకే. సో నెక్స్ట్ వన్ ఏముందండి? బైనరీ సెర్చ్ ట్రీ. వెరీ 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 ఇంపార్టెంట్. బైనరీ సెర్చ్ ట్రీ. ఓకే. సో బైనరీ సెర్చ్ ట్రీకి ఎలిమెంట్స్ ఇప్పుడు మనం తీసుకుంటే 1, 2, 3, 4, 5, 6. సో దీన్ని మనం ఏ విధంగా డ్రా చేయాలి? ఇక్కడ ఏమంటున్నాడు? లెఫ్ట్ సైడ్ వాల్యూ ఈజ్ లెస్ దాన్ రూట్. సో ఎప్పుడైనా మీరు ఫస్ట్ వాల్యూ తీసుకోండి, రూట్ లెక్క 1. సో లెఫ్ట్ సైడ్ వాల్యూ ఈజ్ లెస్ దాన్ రూట్. ఇక్కడ మనకు 1 అనేది రూట్ కదా. సో నెక్స్ట్ వాల్యూ ఏముంది? 2. లెఫ్ట్ సైడ్ వాల్యూ ఈజ్ లెస్ దాన్ రూట్. సో ఇటు వచ్చేది ఏమో తక్కువ ఉండాలి. కాకపోతే ఇక్కడ మనకు నెక్స్ట్ 1 తర్వాత 2 ఉంది. సో రైట్ సైడ్ ఈజ్ గ్రేటర్ దాన్ రూట్. సో కాబట్టి ఎప్పుడైతే వాల్యూ మనకి ఎక్కువ వస్తుందో అప్పుడు మీరు రైట్ సైడ్ వెళ్ళాలి ఫ్రెండ్స్. 1, 2. సో నెక్స్ట్ వన్ ఏముంది? 3. 2 కంటే ఎక్కువ కాబట్టి సో దీన్ని మనము బిఎస్టి అని అంటాము. వెరీ 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 ఇంపార్టెంట్. అట్లానే చాలా ఈజీ కూడా, చాలా సింపుల్. ఇక్కడ ఏం లేదు. బైనరీ సర్చ్ ట్రీ అంటే ఫస్ట్ నోడ్ని మనం రూట్ నోడ్ అనుకుంటాము. సో ఒకవేళ కనుక ఈ వాల్యూస్ వచ్చే వాల్యూస్ కంటే ఎక్కువ ఉంటే మీరు రైట్ సైడ్ పంపించండి. అదే తక్కువ ఉంటే మీరు లెఫ్ట్ సైడ్ పంపించండి. సో దీన్నే మనము బైనరీ సర్చ్ ట్రీ అని అంటున్నాం ఫ్రెండ్స్. ఓకే. సో ఈ విధంగానైతే మనము బైనరీ సర్చ్ ట్రీని కన్స్ట్రక్ట్ చేయవచ్చు. నెక్స్ట్ ఏముందండి? బీ ట్రీ. సో బీ ట్రీ అంటే ఏంటి? సెల్ఫ్ బ్యాలెన్సింగ్ మల్టీవే సర్చ్ ట్రీ. సెల్ఫ్ బ్యాలెన్సింగ్ మల్టీవే సర్చ్ ట్రీ. సో ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటి మీకు ఇది ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేయాలో చెప్తాను. సో సేమ్ ఎలిమెంట్స్ ఏమున్నాయండి? 1, 2, 3, 4, 5, 6. సో ఒక చిన్న కాన్సెప్ట్ ఉంటుంది ఇక్కడ. ఆర్డర్ అని ఇస్తాడు. ఆర్డర్. సో ఎప్పుడైతే ఇక్కడ మనకు ఆర్డర్ ఇచ్చాడో, ఆర్డర్ 3 అని ఇస్తున్నా. సో ఇక్కడ మనకు ఆర్డర్ అంటే ఏంటి మరి అన్నది మనము ఒకసారి చూడాలి. సో చూడండి, ఇక్కడ మనకి ఆర్డర్ ఏమి ఇచ్చాడు? 3 ఇచ్చాడు కదా. సో దీని మీనింగ్ ఏంటంటే మ్యాక్సిమం మనం ఒక బ్లాక్లో 2 ఎలిమెంట్స్ మాత్రమే ఇన్సర్ట్ చేస్తాము. చూద్దాం ఒకసారి. చూడండి, 1, 2, 3, 4, 5, 6 గుర్తుపెట్టుకోవాలి. బీ ట్రీ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ బైనరీ సెర్చ్ ట్రీ. అంటే మనకి ఎప్పుడైతే మనం వాల్యూస్ ఇన్సర్ట్ చేస్తున్నామో ఎక్కువ ఉన్న వాల్యూస్ రైట్ సైడ్ వెళ్తాయి, తక్కువ ఉన్న వాల్యూస్ లెఫ్ట్ వెళ్తాయి. చూడండి, ఫస్ట్ ఏముంది? 1 ఉంది కదా. ఎప్పుడైతే మనం 1 ఇన్సర్ట్ చేస్తున్నామో సో ఇది వచ్చేసి 1 అండి. ఓకే. సో ఇది ఇన్సర్షన్ ఆఫ్ 1. నెక్స్ట్ 2 ఇన్సర్ట్ చేయాలి కదా. సో ఆల్రెడీ నా దగ్గర 1 ఉంది. ఇప్పుడు నేను 2ని ఇన్సర్ట్ చేయాలంటే ఏం చేయాలంటే 2ని రైట్ సైడ్ చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు మనకు 2 అనేది 1 కంటే ఎక్కువ కాబట్టి రైట్ సైడ్ రావాలి. ఓకే. సో నెక్స్ట్ వాల్యూ ఏముందండి? 3. సో 3 అంటే మళ్ళీ 2 పక్కకు వస్తుంది. 1, 2, 3. అయితే ఇది రాంగ్. ఎందుకంటే ఇక్కడ మనకి ఆర్డర్ 3 ఇచ్చాడు కదా. ఎప్పుడైతే ఆర్డర్ 3 ఇచ్చాడో మ్యాక్సిమం ఇట్ కెన్ స్టోర్ ఓన్లీ 2 వాల్యూస్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఎప్పుడైతే 1, 2, 3 రాంగ్ అయిందో ఈ మిడిల్ వాల్యూ ఏముందండి? ఇక్కడ 2 ఉంది కదా. ఈ 2ని మీరు రూట్ నోడ్గా తీసుకోవాలి. సో 2ని రూట్ నోడ్గా తీసుకొని సో లెఫ్ట్ సైడ్ మనకి 1 అయితే వస్తుంది. సో 2ని రూట్ నోడ్గా తీసుకున్నప్పుడు లెఫ్ట్ సైడ్ అయితే మనకి 1 వస్తుంది, రైట్ సైడ్ అయితే 3 వస్తుంది. సో ఈ విధంగా అయితే మనము బీ ట్రీని ఇన్సర్ట్ చేయాలి ఫ్రెండ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా సింపుల్ కూడా. నెక్స్ట్ ఏముందండి? 4. సో 4ని మనము 3 పక్కకైతే ఇన్సర్ట్ చేయవచ్చు డైరెక్ట్. ఎందుకంటే మనకు మ్యాక్సిమం ఆర్డర్ 3 ఇచ్చాడు. 2 నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ తీసుకుంటే ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ ఏముందండి? 5 కదా. సో ఇప్పుడు మనము 5ని ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలి? ఇగో ఇక్కడ మనము 5ని ఇన్సర్ట్ చేయాలి. అయితే ఇక్కడ 5 ఇన్సర్ట్ చేసిన మళ్ళీ ప్రాబ్లం ఏంటి? 3 నెంబర్ ఆఫ్ వాల్యూస్ అయితే వచ్చాయి. సో ఇక్కడ మిడిల్ వాల్యూ ఏముంది? 4. ఈ 4 అయితే రూట్ నోడ్ అవుతుంది.
అంటే ఈ 4 వచ్చేసి ఆల్రెడీ నా దగ్గర 2 ఉంది. ఓకే. సో 2 ఉంది. ఈ 4 వచ్చేసి రూట్ నోడ్ అవుతుంది. 4 పక్కకి 2 పక్కన వెళ్తుందమ్మా. 2, 4. సో లెఫ్ట్ సైడ్ ఏముంది మళ్ళీ? లెఫ్ట్ సైడ్ 1 యాజ్ ఇట్ ఈస్గా ఉంది. సో ఇప్పుడు 2 పక్కకి 3 ఉంది. సో 2 మిడిల్లో మనకి 3 అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఆల్రెడీ మనకి 4 అయితే పైకి వెళ్ళిపోయింది. 5. 5 ఎక్కడ వస్తుందండి? ఇక 5 వచ్చేసి మనకి 4కి రైట్ సైడ్ 5 అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనము సింపుల్గా బీ ట్రీని కన్స్ట్రక్ట్ చేయవచ్చు. సో నెక్స్ట్ ఎలిమెంట్ ఏముంది? 6 కదా. 6 అండి, ఇగో 5 పక్కకు వస్తుంది కాబట్టి జస్ట్ ఇలా మీరు 6ని ఇక్కడ రాయండి. సో ఈ విధంగా మనము బీ ట్రీని అయితే కన్స్ట్రక్ట్ చేయవచ్చు ఫ్రెండ్స్. సో చాలా సింపుల్ కాన్సెప్ట్ ఇది. కాకపోతే మనము ఒక్కసారి దీన్ని జాగ్రత్తగా చూడాలి. సో ఎప్పుడైతే మనకి ఎలిమెంట్స్ 4 కంటే ఎక్కువ వచ్చాయో, సో 4 కంటే ఎక్కువ వచ్చినప్పుడు మనం దీన్ని రైట్ సైడ్ అయితే కన్స్ట్రక్ట్ చేయవచ్చు. సో ఆ ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయండి? ఒకటి వచ్చేసి 4, ఒకటి వచ్చేసి 5, నెక్స్ట్ వన్ వచ్చేసి 6. సో ఎప్పుడైనా కూడా రైట్ సైడ్ కాబట్టి వాల్యూస్ ఇగో ఇలా ఇవ్వాలండి. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ అ బీ ట్రీ. నెక్స్ట్ వన్ ఏముంది? బీ ప్లస్ ట్రీ. సో ఇది బీ ప్లస్ ట్రీ అంటే బీ ట్రీకి అడ్వాన్స్డ్ వర్షను. సో సేమ్ ఇక్కడ మనము ఎలిమెంట్స్ తీసుకుందామండి మళ్ళీ. సో ఎగ్జాంపుల్ ఎలిమెంట్స్ వచ్చేసి మనం ఇక్కడ తీసుకునేటి 1, 2, 3, 4, 5, 6. సో నెక్స్ట్ దీని తర్వాత ఏముంది? ఆర్డర్ తీసుకుందాము. ఆర్డర్. సో ఆర్డర్ వచ్చేసి మనము ఇంతకుముందు 3 తీసుకున్నాం కదా, ఇంతకుముందు సేమ్ అదే ఆర్డర్ తీసుకుంటున్నానండి. ఓకే. సో ఇప్పుడు మనం ఇన్సర్ట్ చేసే వాల్యూస్ ఏమవుతున్నాయో 1 ఉంది కదా. సో ఫస్ట్ అయితే 1 ఇన్సర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే మనకు ఆర్డర్ 3 ఇచ్చాడు కాబట్టి 2 ఎలిమెంట్స్ అయితే మ్యాక్సిమం స్టోర్ చేస్తుంది. సో నెక్స్ట్ ఏముందండి? 1 ఉంది. 1 నెక్స్ట్ 2 అయితే ఉంది. సో 2ని మనము 1కి రైట్ సైడ్ అయితే తీసుకోవాలండి. ఎందుకంటే 2 అనేది 1 కంటే ఎక్కువ కాబట్టి రైట్ సైడ్ వచ్చింది. సో నెక్స్ట్ ఏముందమ్మా? నెక్స్ట్ వచ్చేసి మనకు 3 అయితే ఉంది. 1, 2. సో 2 పక్కకి అయితే మనకి 3 అయితే వస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ ప్రాబ్లం వచ్చింది. ఎందుకు? ఆర్డర్ 3 ఇచ్చాడు కాబట్టి ఓన్లీ 2 ఎలిమెంట్స్ మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. సో ఇలా వచ్చినప్పుడు మళ్ళీ 2 అనేది మనకి రూట్ నోడ్ అవుతుంది. 2 అనేది రూట్ నోడ్ అవుతుంది. అయితే లెఫ్ట్ సైడ్ నాకు 1 అయితే ఉంది. సో రైట్ సైడ్ 3 అయితే వస్తుంది. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్ బి ప్లస్ టూలో మనకి ఏం జరుగుతుందంటే ఇక్కడ లెఫ్ట్ బయాస్డ్ రైట్ బయాస్డ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో ప్రస్తుతానికైతే నేను లెఫ్ట్ బయాస్డ్ తీసుకుంటున్నా. చూడండి, ఎప్పుడైతే రూట్ నోడ్, సో రూట్ నోడ్ పైకి వెళ్ళింది కదా, లెఫ్ట్ బయాస్డ్ అంటే లెఫ్ట్ సైడ్ 2ని రూట్ అయింది కదా, లెఫ్ట్ సైడ్ దీని యొక్క కాపీ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే. సో లెఫ్ట్ సైడ్ రూట్ నోడ్ 1, 2, 3లో 2 అయితే రూట్ అయింది. సో లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ బయాస్ అంటే ఆ ఎలిమెంట్ యొక్క కాపీని అయితే మనం ఇక్కడ మెన్షన్ చేస్తాము. సో ఆల్రెడీ నా దగ్గర 1 ఉంది. సో నెక్స్ట్ అదేవిధంగా 3 కూడా ఉంది ఫ్రెండ్స్. సో జస్ట్ ఇలా మెన్షన్ చేయండి. సో ఇదే మెయిన్ డిఫరెన్స్. ఇంతకుముందు మనం బీ ట్రీలో ఈ లెఫ్ట్ బయాస్ రైట్ బయాస్ అనేది ఏం లేదు. లెఫ్ట్ బయాస్ అంటే రూట్కి లెఫ్ట్ సైడ్ ఆ రూట్ వాల్యూ అనేది మనకు లెఫ్ట్ సైడ్ వస్తుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వన్ ఏముందండి? 3 తర్వాత 4 ఉంది. సో నేను 3 తర్వాత 4ని అయితే నేను ఇన్సర్ట్ చేస్తాను ఫ్రెండ్స్ డైరెక్ట్లీ. సో తర్వాత నెక్స్ట్ 4 అయితే అయిపోయింది. సో 4 తర్వాత మళ్ళీ ఏమి ఇన్సర్ట్ చేయాలి? 5. సో 5 ఎక్కడ ఇన్సర్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్? 5 అయితే ఇక్కడ ఇన్సర్ట్ చేయొచ్చు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనకి మళ్ళీ ఇంతకుముందు ఇక్కడ ప్రాబ్లం వచ్చినట్టు ఇక్కడ కూడా ప్రాబ్లం వచ్చింది. ఎందుకంటే 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, కాబట్టి 3ని మనము యాక్సెప్ట్ చేయలేము. సో 4 ఇప్పుడు మనకి రూట్ నోడ్ అవుతుంది. అది వెళ్ళి 2 పక్కన కూర్చుంటుంది. ఓకే. సో 2, 4. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ ఆల్రెడీ నా దగ్గర 1, 2 అయితే ఉంది. సో దాన్ని ఏం చేంజ్ చేయట్లేదు. ఆల్రెడీ మన దగ్గర లెఫ్ట్ సైడ్ 1, 2 అయితే
ఉంది. సో 1 2 లెఫ్ట్ సైడ్ అయితే ఉంది, దాని ప్రాబ్లం లేదు. చూడండి 4 వెళ్ళి పైకి వెళ్ళింది. 2కి రైట్ సైడ్ 3 ఉంది కదా. సో మనకి ఎట్లాగో తెలుసు 2 4 మధ్యలో 3 అయితే వస్తుంది. నెక్స్ట్ 2కి రైట్ సైడ్ ఏమున్నాయండి? 2కి రైట్ సైడ్ 3 ఉంది, 4 ఉంది, 5 ఉంది. సో 4 అనేది పైకి వెళ్ళింది కదా. అయితే మనం ఇంతకుముందు లెఫ్ట్ బయాస్ తీసుకున్నాం కదా. లెఫ్ట్ బయాస్ తీసుకున్నప్పుడు 4కి లెఫ్ట్ సైడ్, ఇగో ఈ 4కి లెఫ్ట్ సైడ్ అంటే మనకి ఇది వస్తుంది ఫ్రెండ్స్. సో ఎక్కడ వస్తుంది 4కి? యాక్చువల్లీ మన దగ్గర ఆల్రెడీ 3 అయితే ఉంది. సో ఆల్రెడీ మన దగ్గర 3 ఉంది, కానీ 3తో పాటు 4 కూడా వస్తుంది, ఎందుకంటే లెఫ్ట్ బయాస్ అన్నాడు కదా. సో 4 వాల్యూ లెఫ్ట్ సైడ్ ఒకటి కాపీ వస్తుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా అయితే మనము p+3ని ఇన్సర్ట్ చేయవచ్చు. సో ఓకే, సో 2 3 4. సో రైట్ సైడ్ అయితే మనకి 5 అనేది వస్తుంది. సో ఈ విధంగా అయితే మనం ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. బి b+3. సో నెక్స్ట్ 6 ఉంది కదా, 5 పక్కకి 6 అని మెన్షన్ చేయండి. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ b+3. లాస్ట్ వన్ నేను డిస్కస్ చేసుకోబోయేది టాపిక్లో ఏవిఎల్ ట్రీ, సెల్ఫ్ బ్యాలెన్సింగ్ బైనరీ సర్చ్ ట్రీ. వెరీ 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 ఇంపార్టెంట్. సో దీనిలో మనకి బ్యాలెన్స్ ఫ్యాక్టర్ అని ఒకటి వస్తుందమ్మా. సో బ్యాలెన్స్ ఫ్యాక్టర్ ఇది ఏంటంటే లెఫ్ట్ మైనస్ రైట్. ఓకే, ఒక నోడ్కి లెఫ్ట్ మైనస్ రైట్ ఎప్పుడు కూడా 1 ఉండొచ్చు, 0 ఉండొచ్చు, -1 ఉండొచ్చు. ఓకే ఫ్రెండ్స్. సో కాబట్టి ఈ 1 2 3 4 5 6 ఉంది కదా. జస్ట్ ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ అయితే తీసుకొని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాం ఫస్ట్. ఎగ్జాంపుల్. సో ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారండి? 1 2 3 4 5 6. ఓకే, సో ఎలిమెంట్స్ ఏమి ఇచ్చారండి? 1 2 3 4 5 6 7 8. సో కంప్లీట్గా మనకి 8 ఎలిమెంట్స్ అయితే ఇచ్చారు. గుర్తుపెట్టుకోవాలి, ఏవిఎల్ ట్రీ అనేది సెల్ఫ్ బ్యాలెన్సింగ్ ట్రీ అంటాము. సో అట్లానే మనకి దీంట్లో బ్యాలెన్స్ ఫ్యాక్టర్ అనేది 3 వాల్యూస్లో ఉంటుంది. ఒకటి -1, ఒకటి 0, ఒకటి +1. ఓకే, సో ఇంతకుముందు నేను సెల్ఫ్ బ్యాలెన్సింగ్ అన్నా కదా, మరి బ్యాలెన్సింగ్ ఎలా కనుక్కోవాలి? హైట్ ఆఫ్ లెఫ్ట్ సబ్ ట్రీ మైనస్ హైట్ ఆఫ్ రైట్ సబ్ ట్రీ. చూద్దాము, మీకు ఈజీగా అర్థమవుతుంది. చూడండి, సో ఫస్ట్ ఎలిమెంట్ ఏముందండి? 1 కదా. ఓకే, ఒకసారి ఇక్కడ రాస్తున్నా, ఇన్సర్ట్ 1. ఎప్పుడైతే నేను 1 ఇన్సర్ట్ చేస్తున్నానో జస్ట్ డైరెక్ట్ 1 అని రాస్తున్నా. ఇప్పుడు దీనికి బ్యాలెన్స్ ఫ్యాక్టర్ కనుక్కోవాలి. హైట్ ఆఫ్ లెఫ్ట్ సబ్ ట్రీ మైనస్ హైట్ ఆఫ్ రైట్ సబ్ ట్రీ. సో ఇక్కడ లెఫ్ట్ సబ్ ట్రీ ఏమున్నాయి ఎలిమెంట్స్? ఏం లేవు. రైట్ సైడ్ ఏం లేవు. సో దీని యొక్క బ్యాలెన్స్ ఫ్యాక్టర్ అనేది మనకి ఇప్పుడు ఇక్కడ 0 వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఈ విధంగా అయితే మనము బ్యాలెన్స్ ఫ్యాక్టర్ కనుక్కోవాలి. ఓకే ఫ్రెండ్స్, సో ఇన్సర్ట్ 1 చేసినప్పుడు బ్యాలెన్స్ ఫ్యాక్టర్ అయితే 0 అయింది, ఎందుకంటే ఇక్కడ నాకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే ఏం లేవు. సో లెఫ్ట్ మైనస్ రైట్, 0 - 0 అంటే 0 అన్నట్టు ఫ్రెండ్స్. సో సెకండ్ ఎలిమెంట్ ఏముందండి? 2. ఇన్సర్ట్ 2. సో దీని మీనింగ్ ఏంటి? ఆల్రెడీ నా దగ్గర 1 ఉంది, ఇప్పుడు నేను 2ని ఇన్సర్ట్ చేయాలి. మరి 2ని ఎక్కడ ఇన్సర్ట్ చేయాలి? గుర్తుపెట్టుకోవాలి, ఏవిఎల్ ట్రీ అనేది బైనరీ సర్చ్ ట్రీ. మీరు ఇన్సర్ట్ చేసే వాల్యూ మనం ఈ ఉన్న వాల్యూ కంటే ఎక్కువ ఉంది అనుకోండి, అప్పుడు రైట్ సైడ్ పంపించాలి. తక్కువ ఉంటే లెఫ్ట్ వస్తుంది. మళ్ళీ ఇప్పుడు బ్యాలెన్స్ ఫ్యాక్టర్ కనుక్కోవాలి. సో బ్యాలెన్స్ ఫ్యాక్టర్ ఏమవుతుందంటే 2కి లెఫ్ట్ సైడ్ ఏం లేవు, రైట్ సైడ్ ఏం లేవు, అందుకనే ఇక్కడ 0 వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, 1కి బ్యాలెన్స్ ఫ్యాక్టర్ హైట్ ఆఫ్ లెఫ్ట్ సబ్ ట్రీ 0, లెఫ్ట్ సైడ్ ఏం లేవు, కానీ రైట్ సబ్ ట్రీ. సో ఇదేమో లెఫ్ట్ అవుతుంది, ఇదేమో రైట్ అవుతుంది. సో లెఫ్ట్ అయితే మనకి ఇక్కడ ఏం లేవు, రైట్ మాత్రము ఒక ఎలిమెంట్ ఉంది. సో కాబట్టి ఇక్కడ 0 - 1. సో ఇది వచ్చేసి మనకి -1 వస్తుంది ఫ్రెండ్స్. సో నాకు ఇప్పుడు వాల్యూస్ ఏమొచ్చాయి? -1 వచ్చింది, 0 వచ్చింది. సో -1 0 అనేది నాకు ఆల్రెడీ ఈ కేటగిరీలోనే ఉంది, కాబట్టి ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్. ఓకే,
సో ఈ విధంగా అయితే మనము ఏవిఎల్ ట్రీ ఇన్సర్షన్ చేయవచ్చు. నెక్స్ట్ ఏముందండి, త్రీని ఇన్సర్ట్ చేస్తున్నా. ఆల్రెడీ 1 ఉంది నా దగ్గర, 2 ఉంది. సో 3 ఎక్కడ ఇన్సర్ట్ చేయాలి? 2 మనం ఇన్సర్ట్ చేసే వాల్యూ 2 కంటే ఎక్కువ కాబట్టి 2కి రైట్ సైడ్ వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ బ్యాలెన్స్ ఫ్యాక్టర్ అయితే కనుక్కోవాలి. సో 3 బ్యాలెన్స్ ఫ్యాక్టర్ లెఫ్ట్ రైట్ ఏం లేదు, 0 వస్తుంది. 2కి బ్యాలెన్స్ ఫ్యాక్టర్ లెఫ్ట్ ఏం లేదు ఇక్కడ. సో కాబట్టి ఇది వచ్చేసి 0, రైట్ సైడ్ 1 ఉంది కదా, 0 -1. సో దీని ఆన్సర్ వచ్చేసి -1 ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి, 1కి లెఫ్ట్ సైడ్ ఏం లేదు కానీ రైట్ చూడండి, హైట్ ఆఫ్ రైట్ సబ్ ట్రీ 1 ఉంది, 2 ఉంది కాబట్టి 0 -2 దిస్ ఈజ్ ఈక్వల్ టు -2. సో గుర్తుపెట్టుకోవాలి, 0 అనేది ఈ కేటగిరీలోనే ఉంది. ఓకే, సో -1 అనేది ఈ కేటగిరీలోనే ఉంది, కాకపోతే -2 అనేది మన కేటగిరీలో లేదు. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనము దీన్ని మనం యాక్చువల్గా రైట్ రైట్ రొటేషన్ అని అంటాము. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు మనం దీన్ని ఏవిఎల్ ట్రీ లెక్క కన్వర్ట్ చేయాలి. ఓకే, ఇక్కడ చూడండి, 0 అనేది ప్రాబ్లం లేదు, -1 అనేది ప్రాబ్లం లేదు, కాకపోతే -2 దగ్గర ప్రాబ్లం వచ్చింది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం దీన్ని ఏవిఎల్ ట్రీ లెక్క కన్వర్ట్ చేయాలి. సో గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైతే ఎలిమెంట్స్ ఇలా రైట్ సైడ్ వస్తాయో దీన్ని మనము ఆర్ ఆర్ అని అంటాము. సో ఇలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే సింపుల్, జస్ట్ దీన్ని ఇలా టర్న్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఆల్రెడీ నా దగ్గర రైట్ సైడ్ 2కి 3 అయితే ఉంది. ఇప్పుడు దీన్ని నేను లెఫ్ట్ సైడ్ టర్న్ చేస్తాను. సో ఈ విధంగా మనము ఏవిఎల్ ట్రీలో ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేయవచ్చు. ఓకే, సో 1 బ్యాలెన్స్ ఫ్యాక్టర్ ఇప్పుడు ఏమవుతుందండి, 0. అంటే లెఫ్ట్ సైడ్ ఏం లేవు, రైట్ సైడ్ ఏం లేవు. 3కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏం లేవు, 0. 2కి చూడండి, లెఫ్ట్ సైడ్ 1 ఉంది, రైట్ సైడ్ 1 ఉంది, అంటే 1 -1 ఇది కూడా 0నే. కాబట్టి మనకు బ్యాలెన్స్ ఫ్యాక్టర్స్ ఏముండొచ్చు, -1 ఉండొచ్చు, 0 ఉండొచ్చు, +1 ఉండొచ్చు. ఇక్కడ అన్నీ కూడా 0 అయినాయి కాబట్టి దీన్ని మనము ఏవిఎల్ ట్రీ అనవచ్చు ఫ్రెండ్స్. ఓకే, సో నెక్స్ట్ మనం ఇన్సర్ట్ చేసే ఎలిమెంట్ ఏముందండి, ఆల్రెడీ మన దగ్గర 2 ఉంది, అట్లనే 3 కూడా ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మనము 1 కూడా ఉంది. సో ఇప్పుడు మనము ఎలిమెంట్ ఇన్సర్ట్ 4. సో 4ని అయితే మనము ఇన్సర్ట్ చేయాలి. ఇప్పుడు ఎలిమెంట్ 4ని ఎక్కడ మనము ఇన్సర్ట్ చేయవచ్చు. సో ఒకసారి చూస్తే ఆల్రెడీ మన దగ్గర 2 ఉంది, 1 ఉంది, 3 ఉంది. సో ఇప్పుడు మనం 4ని ఎక్కడ ఇన్సర్ట్ చేయాలి చూడండి, 4 అనేది 2 కంటే ఎక్కువ కాబట్టి రైట్ సైడ్, 3 కంటే ఎక్కువ కాబట్టి రైట్ సైడ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ బ్యాలెన్స్ ఫ్యాక్టర్ అయితే కనుక్కోవాలి. సో ఎప్పుడైతే మనం బ్యాలెన్స్ ఫ్యాక్టర్ కనుక్కుంటున్నామో దాని వాల్యూస్ అనేటివి ఒకటి 0 అన్న ఉండొచ్చు, -1 అనొచ్చు, +1 కూడా ఉండవచ్చు. చూడండి, ఈ 4కి బ్యాలెన్స్ ఫ్యాక్టర్ ఏమవుతుందండి, లెఫ్ట్ మైనస్ రైట్ 0. ఎందుకు, లెఫ్ట్ సైడ్ వాల్యూస్ ఏం లేవు, రైట్ సైడ్ వాల్యూస్ ఏం లేవు. 3కి ఏమొస్తుందండి, 3కి లెఫ్ట్ సైడ్ ఏం లేదు, 0. కాకపోతే మనకి రైట్ సైడ్ మనం చూసినప్పుడు, సో రైట్ సైడ్ వాల్యూ ఇక్కడ ఎంత ఉందంటే, రైట్ సైడ్ వాల్యూ వచ్చేసి మనకి ఈ రైట్ సైడ్ 3కి రైట్ సైడ్ 1 ఉంది కదా, సో 0 -1 అంటే -1 వస్తుంది ఫ్రెండ్స్. 2కి లెఫ్ట్ సైడ్ 1 ఉంది, రైట్ సైడ్ చూడండి, సో ఇది మనకి రైట్ సబ్ ట్రీ అవుతుంది. సో రైట్ సబ్ ట్రీ అన్నప్పుడు 1 ఉంది, 2 ఉంది, సో కాబట్టి 0 -2 అంటే -2 వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ 1కి లెఫ్ట్ మైనస్ రైట్ ఏం లేవు, ఇది వచ్చేసి 0 అవుతుంది. అయితే ఇక్కడ చూస్తే 1 -2, సో 1 -2 అన్నప్పుడు యాక్చువల్గా ఒకసారి చూడండి, ఇక్కడ 2 ఉంది కదా, 2కి బ్యాలెన్స్ ఫ్యాక్టర్ ఒకసారి ఇక్కడ చూడండి, 2కి బ్యాలెన్స్ ఫ్యాక్టర్ ఏమవుతుంది, 1 -2. సో హైట్ ఆఫ్ లెఫ్ట్ సబ్ ట్రీ వచ్చేసి 1, హైట్ ఆఫ్ రైట్ సబ్ ట్రీ 1 2. సో ఇదంతా -1 అన్నట్టు. ఈ 1 సబ్ ట్రీ ఏమవుతుందండి, బ్యాలెన్స్ ఫ్యాక్టర్ 0. ఎందుకు, లెఫ్ట్ ఏం లేవు, రైట్ ఏం లేవు. సో బ్యాలెన్స్ ఫ్యాక్టర్ మనకి ఒకటి 0 వచ్చింది, రెండోది -1 వచ్చింది, మూడోది -1 వచ్చింది, లాస్ట్ 0 వచ్చింది.
సో ఇవి మనకు ప్రాబ్లం లేదు, ఎందుకంటే దాని యొక్క వేరియేషన్ అనేది -1 0 +1 మధ్యలో ఉంది. సో ఇలా వచ్చినప్పుడు మనం ఏం అవసరం లేదు చేయాల్సింది. నెక్స్ట్ ఇన్సర్ట్ 5. ఓకే ఫ్రెండ్స్, ఎప్పుడైతే మీరు ఇన్సర్ట్ 5 చేస్తున్నారో ఆల్రెడీ 2 ఉంది, 1 ఉంది, 3 ఉంది, నెక్స్ట్ 4 ఉంది, నెక్స్ట్ 5 అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇలా వచ్చినప్పుడు మళ్ళీ బ్యాలెన్స్ ఫ్యాక్టర్ కనుక్కోవాలి. 5 యొక్క బ్యాలెన్స్ ఫ్యాక్టర్ 0, 4 యొక్క బ్యాలెన్స్ ఫ్యాక్టర్ 4కి లెఫ్ట్ ఏం లేవు, రైట్ మాత్రం ఒకటి ఉంది, -1 అవుతుంది. 3కి లెఫ్ట్ సైడ్ ఏం లేవు, రైట్ సైడ్ 1 ఉంది, 2 ఉంది, కాబట్టి 0 - 2 -2. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ 2కి మైనస్, సో 1 ఉంది, 1 2 3 ఉంది, సో 1 - 3 అంటే -2 అవుతుంది. ఇది వచ్చేసి 0 అవుతుంది. సో మళ్ళీ మనకి ఇక్కడ ప్రాబ్లం వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ నోటేషన్ తీసుకుందాము, ఇది ఇది. సో ఎప్పుడైతే రైట్ సైడ్ ఉంటుందో దీన్ని మనము ఆర్ అని అంటాము. సో ఇక్కడ ప్రాబ్లం వచ్చింది కదా, నేను ఆల్రెడీ 2ని 1ని అలాగే ఉంచుతున్నా. నెక్స్ట్ ఈ 3 ఉంది కదా, 3ని కిందికి పట్టుకొస్తే సరిపోతుంది. సో చూడండి, ఆల్రెడీ మన దగ్గర 4 అయితే ఉంది, 5 కూడా ఉంది. సో 3 దగ్గర ప్రాబ్లం వచ్చింది కదా, 3ని ఇలా రొటేట్ చేయండి. సో దీన్ని మనము ఆర్ రొటేషన్ అని అంటాం. సో మనకు ఆర్ రైట్ టు రైట్ సైడ్. సో ఎప్పుడైతే ప్రాబ్లం వచ్చిందో దీన్ని ఇక్కడ 3 నుంచి 4ని జస్ట్ ఇలా టర్మినేట్ చేయండి, రొటేట్ చేయండి. ఓకే, సో ఈ విధంగా అయితే మనము ఏవిఎల్ ట్రీ డ్రా చేయవచ్చు ఫ్రెండ్స్. ఒకసారి ఇప్పుడు మళ్ళీ చూస్తే బ్యాలెన్స్ ఫ్యాక్టర్ కనుక్కుంటే 3 యొక్క బ్యాలెన్స్ ఫ్యాక్టర్ 0, 5 యొక్క బ్యాలెన్స్ ఫ్యాక్టర్ 0, 4 బ్యాలెన్స్ ఫ్యాక్టర్ కూడా 0నే, 1 బ్యాలెన్స్ ఫ్యాక్టర్ 0, 2 బ్యాలెన్స్ ఫ్యాక్టర్ చూడండి 1 - 2, 1 - 2, ఇది వచ్చేసి -1 అవుతుంది. సో బ్యాలెన్స్ ఫ్యాక్టర్స్ దేని మధ్యలో ఉన్నాయి, ఒకటి 0, రెండోది -1 అన్నట్టు. సో 0 - 1 ఉంటే నో ప్రాబ్లం, ఈ నెంబర్స్ అనేవి మనకు ఎక్సీడ్ కావద్దు. ఓకే ఫ్రెండ్స్, సో నెక్స్ట్ వన్ ఏముందండి, 5 అయిపోయింది కదా, ఇప్పుడు ఇన్సర్ట్ 6. సో ఈ 6ని మనము ఎలా ఇన్సర్ట్ చేయాలి, ఆల్రెడీ నా దగ్గర 2 ఉంది, 1 ఉంది, 4 ఉంది, 3 ఉంది, 5 ఉంది. సో లాస్ట్ వన్ ఏంటండి, 6. ఎప్పుడైతే మనం 6ని ఇన్సర్ట్ చేస్తున్నామో ఇక్కడ మనకి ప్రాబ్లం ఏమొచ్చింది చూద్దాం ఒకసారి. ఇక్కడ ఒకసారి మనం 6ని ఇన్సర్ట్ చేసినప్పుడు వాల్యూస్ ఇక్కడ బ్యాలెన్స్ ఫ్యాక్టర్ కనుక్కోవాలి. మళ్ళీ ఎప్పుడైతే మనము బ్యాలెన్స్ ఫ్యాక్టర్ కనుక్కుంటున్నామో ఇప్పుడు ఏం జరుగుతుంది చూడండి, 6 యొక్క బ్యాలెన్స్ ఫ్యాక్టర్ 0, 5 యొక్క బ్యాలెన్స్ ఫ్యాక్టర్ -1, 4 యొక్క బ్యాలెన్స్ ఫ్యాక్టర్ 1 - 2, 1 - 2 అన్నప్పుడు -1 వస్తుంది. ఇక్కడ చూస్తే 2 యొక్క బ్యాలెన్స్ ఫ్యాక్టర్ ఏమవుతుందండి, 1 ఉంది, లాంగెస్ట్ పాత్ ఏముంది 1 2 3, సో 1 - 3 అంటే -2. సో మళ్ళీ మనకి ఇక్కడ ప్రాబ్లం అయితే వచ్చింది. సో ఇక్కడ ప్రాబ్లం వచ్చినప్పుడు మనము చూస్తే మనకి ఈ నోట్ దగ్గర ప్రాబ్లం వచ్చింది కదా, ఒకసారి ఇలా ఇలా తీసుకుందాము, ఆర్ ఆర్ నోటేషన్. సో నోటేషన్ లెక్క మనము దీన్ని తీసుకుందాము. సో ఎప్పుడైతే మనకి నోటేషన్ వచ్చిందో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ 2ని కిందికి స్కిప్ చేయాలి. చూడండి, ఎప్పుడైతే ఇలా ఉందో ఎలిమెంట్స్ 2 4 5 ఉంది కదా, సో ఇది ఎలా వస్తుందంటే 4 2 5. సో ఇలా మనము దీన్ని ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు. ఒకసారి చూడండి, సో ఏముంది ఇక్కడ 4 4 అంటే ఇక్కడ ఆల్రెడీ 4 ఉంది. నెక్స్ట్ సో ఈ 4ని మనం ఇప్పుడు ఇక్కడ చూస్తే కదా, 4 మిడిల్ ఉంటుంది, లెఫ్ట్ 2 వస్తుంది. ఈ నోటేషన్ గురించి మాట్లాడుతున్నా ఇప్పుడు. దీనిలో 2ని కింద జరపండి, 5 పక్కకే ఉంది ఆల్రెడీ. సో మిగతా ఎలిమెంట్స్ని మనము యాజ్ గా ఇన్సర్ట్ చేయవచ్చు. సో 1 అంటే ఏముందండి, 2 పక్కకు వస్తుంది. నెక్స్ట్ 5 ఉంది కదా, సో 5 అంటే ఆల్రెడీ మన దగ్గర ఎలిమెంట్స్ ఇంకొక ఎలిమెంట్ ఉంది, దానికంటే ముందు 3 కూడా ఉంది.
సో 3 ఎక్కడ ఇన్సర్ట్ చేయొచ్చు? 2 కంటే ఎక్కువ కాబట్టి ఇక్కడ 3 అయితే ఇన్సర్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ 5 ఉంది కదా, సో 5 కంటే ఏంటి, 5 అయిపోయింది ఆల్రెడీ, సారీ. నెక్స్ట్ 6 అంటే ఎక్కడ రావాలి? 6 అనేది 5కి రైట్ సైడ్. ఓకే ఫ్రెండ్స్, సో ఈ విధంగానైతే మనము ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేయవచ్చు. సో ఇది చాలా ఈజీ ప్రాసెస్, కాకపోతే కొంచెం టెక్నికల్గా మనము ఆలోచించి చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వన్ ఏముందండి? ఇన్సర్ట్ 7. సో ఎప్పుడైతే మనము ఇన్సర్ట్ 7 చేస్తున్నామో, సో మళ్ళీ ఇప్పుడు సేమ్ ప్రాసెస్ చేయాలి. సో ఇక్కడ చూస్తే ఇన్సర్ట్ 7, సో ఆల్రెడీ 4 5 6 7 చూద్దాం ఒకసారి. ఇన్సర్ట్ 7, సో ఆల్రెడీ 4 ఉంది, 2 ఉంది, 1 ఉంది, 3 ఉంది. సో ఇక్కడ 5 ఉంది, 6 ఉంది. 7 ఎక్కడ వస్తుంది అండి? 6 తర్వాత 7 వస్తుంది. సో దీన్ని మనము ఏ విధంగా చేయవచ్చు? సో ఇక్కడ చూస్తే బ్యాలెన్స్ ఫ్యాక్టర్ చూడండి. దీని బ్యాలెన్స్ ఫ్యాక్టర్ వచ్చేసి మనకి ఏమవుతుందంటే 0. దీని బ్యాలెన్స్ ఫ్యాక్టర్ -1, ఎందుకంటే లెఫ్ట్ హ్యాండ్లో రైట్ 1 ఉంది. దీని బ్యాలెన్స్ ఫ్యాక్టర్ -2. సో ఇక్కడ ప్రాబ్లం వచ్చింది, ఇగో ఈ ఏరియాలో ప్రాబ్లం వచ్చింది. సో కాబట్టి మనము దీన్ని ఏమంటామంటే రైట్ రైట్ రొటేషన్. సో రైట్ రొటేషన్ ఏం చేయాలి? మిడిల్ వాల్యూ అనేది రూట్ అవుతుంది. సో ఇప్పుడు మిడిల్ వాల్యూ అంతే, ఇక్కడ మిడిల్ వాల్యూ ఏముందండి? 6. సో 6 అనేది మనకు రూట్ అయితే అవుతుంది. సో 6 మనకి రూట్ అయినప్పుడు మనము ఏం చేయాలి? ఓకే, సో మనం ఇప్పుడు ఎలిమెంట్ 6ని అయితే ఇన్సర్ట్ చేస్తున్నాము. సో పైన అయితే యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది ఫ్రెండ్స్, అది వచ్చేసి 4, లెఫ్ట్ సైడ్ 2, నెక్స్ట్ 1 3. సో ఇప్పుడు మనకి ఏంటి, ఈ ప్లేస్ మాత్రమే మారుతుంది, 5 6 7 మాత్రమే మారుతుంది. 5 6 7లో 6 రూట్ అవుతుంది. నెక్స్ట్ 5 లెఫ్ట్ సైడ్ వస్తుంది, 7 రైట్ సైడ్ వస్తుంది. ఈ విధంగా మనము చేయవచ్చు ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇది ఇన్సర్ట్ 7 అన్నట్టు. ఓకే, సో లాస్ట్ వన్ అంటే ఏముంది ఫ్రెండ్స్? లాస్ట్ వన్ వచ్చేసి ఇన్సర్ట్ 8. సో 8ని ఇన్సర్ట్ చేసినప్పుడు మనకు ఎలా వస్తుంది? ఆల్రెడీ 4 ఉంది, లెఫ్ట్ సైడ్ 2, 1 3. రైట్ సైడ్ ఏముందండి? 6 ఉంది, లెఫ్ట్ సైడ్ 5 ఉంది, దెన్ 7. సో ఇప్పుడు 8 అనేది మనకు ఇక్కడైతే వస్తుంది, ఎందుకు? 7 కంటే ఎక్కువ కాబట్టి 8 అనేది. సో 7కి రైట్ సైడ్లో మనకి 8 అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో 7కి రైట్ సైడ్లో 8 అయితే వస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ బ్యాలెన్స్ ఫ్యాక్టర్ కనుక్కోవాలి. ఒకవేళ బ్యాలెన్స్ ఫ్యాక్టర్ అనేది 0 1 -1 మధ్యలో ఉంటే మనకు ప్రాబ్లం లేదన్నట్టు. సో 8 యొక్క బ్యాలెన్స్ ఫ్యాక్టర్ 0, 7 బ్యాలెన్స్ ఫ్యాక్టర్ -1, 6 బ్యాలెన్స్ ఫ్యాక్టర్ 1 -2 -1. సో ఇంతవరకు అయితే ఏ ప్రాబ్లం లేదు. ఇది 0, ఇది 0, ఇది 0. ఒకసారి చూడండి, ఇక్కడ 4 దగ్గర మ్యాక్సిమం పాత్ ఏముందండి? ఇక్కడ 1 ఉంది, 2 ఉంది. సో ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి 2 అన్నట్టు. రైట్ సైడ్ చూడండి 1 2 3. సో 2 -1 అంటే -1. ఒకసారి 0 1 0 -1 వచ్చింది కాబట్టి మనకేం ప్రాబ్లం లేదు. సో ఈ విధంగా అయితే మనము ఏవిఎల్ ట్రీ డ్రా చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇది ఫైనల్ ఏవిఎల్ ట్రీ అండి. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. If you have any doubts, you can ask me, friends.